దేవుడండి కొంగొత్త దేవుడండి. ఛత్తీస్గఢ్ లో వెలిసిన ఓ సెల్ఫ్ ప్లక్కేమ్డ్ మాతాజీ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్. ఆమె పడుకుంటే చాలు భక్తులు క్యూ కడతారు. ఎందుకంటే ఆమె ఒళ్లు పడితే చాలు సర్వపాపాలు పటాపంచలట. అసలు ఎవరి కుమారి మాతాజీ? భక్తి పేరిట ఏమిటి మైండ్ గేమ్? చూడడానికి 25 ఏళ్ల యువతి, కానీ తాను స్వయం ప్రకటిత దేవతగా ప్రకటించుకుంది. ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండండి బాబు, రాండి రాండి శిశువా. ఛత్తీస్గఢ్ దుర్గ్ జిల్లాలోని కత్రూ గ్రామం. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ట్రెండ్. మంచంపై మహారాణిలా పడుకున్న ఈమె పేరు వనేశ్వరి సాహు. కేవలం 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఈ యువతి తండ్రి చనిపోయారు. ఈమె తల్లి మరియు అమ్మమ్మతో కలిసి ఉంటున్నారని తెలుస్తోంది. తండ్రి చనిపోయిన తర్వాత సంసారం మీద పడటంతో ఇప్పుడు వేలాది మందికి కుమారి మాతాజీగా మారిపోయింది. పూరే గుడిసె కాస్త పెద్ద బిల్డింగ్ గా మారిపోయింది. భక్తులు క్యూ కట్టి మరీ ఈమె చేతులు కాళ్లు ఒత్తుతూ మసాజ్ చేస్తారు. ఇది కూడా ఫ్రీ సేవ అనుకోకండి. ఈమెకు మసాజ్ చేయాలన్నా స్పెషల్ టికెట్స్ ఉంటాయిలేండి, అది వేరే కథ. సాధారణంగా దేవుడికి అభిషేకం చేయటం చూశాం. దర్గాలో గురువుల సమాధులకు మొక్కటం కూడా చూశాం. కానీ ఇక్కడ అంతా విరుద్ధం. విగ్రహాలకు హారతులు నైవేద్యాలు ఉండవు. ఇక్కడ ఉన్నదల్లా ఒక అందమైన అమ్మాయికి మసాజ్ సేవ మాత్రమే. మాతాజీ మంచంపై మహారాణిలా పడుకుంటే భక్తులు ఆమె శరీరానికి మసాజ్ చేస్తూ ముక్తిని వెతుక్కుంటున్నారు. ఇది భక్తా లేక పైశాచిక ఆనందమా? పాపాలు పోతాయన్న పిచ్చితో రక్తి కట్టిస్తున్న ఓ యువతి మసాజ్ సేవను సాంప్రదాయంగా మార్చేసింది. దేవుడికి నైవేద్యం పెడతాం, ఈమెకు మాత్రం ఒళ్లు పట్టడం మసాజ్ చేయటం ఏ సాంప్రదాయం?